గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించినటువంటి ఆడవారికి మాత్రమే 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 అండి. అవమానం ఎక్కువగా ఎందుకు అంటే ఈ సంవత్సరంలో మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి. శని మీ వ్యయస్థానంలో ఉన్నాడు, అంటే మీనరాశిలో ఉన్నాడు. దీనిని ఏలినాటి శని యొక్క మొదటి దశ అంటారు. జూన్ 2వ తారీఖు వరకు అంటే మొదటి దశలో ఈ సంవత్సరంలోని మొదటి తొలి భాగంలో మీ ఫలితాలు ఎలా ఉంటాయంటే, రాహు ఏమో లాభస్థానంలో ఉంటాడండి. కాబట్టి ఖచ్చితంగా మేషరాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఒకవేళ మీరు పని చేయనట్లయితే మీ కుటుంబ ఆదాయం అనేది పెరుగుతుంది. కానీ శని వ్యయస్థానంలో ఉన్నాడు, గురువు 3వ స్థానంలో ఉన్న కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఏ విషయంలో ఖర్చులు అంటే ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్య ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండి మీకు ఆదాయాన్ని ఇస్తున్నప్పటికీ కూడా మీకు వచ్చే ఆదాయాన్ని నిల్వ చేయటం కష్టం అవుతుంది. గురువు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి పెరుగుతాయండి. ఒకవేళ మేషరాశిలో జన్మించినటువంటి ఆడవారు ఇంట్లో పని చేస్తూనే బయట కూడా ఉద్యోగం చేస్తున్నట్లయితే 12వ ఇంట్లో శని కారణంగా ఉద్యోగంలో స్థానచలన సూచనలు కానీ, పని ఒత్తిడి అధికం అవటం కానీ జరుగుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేయనట్లయితే ఇంట్లో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయండి. 12వ ఇంట్లో శని కారణంగా అంటే ఏలినాటి శని కారణంగా ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అంటే నిద్రలేమి సమస్యలండి. సరిగ్గా నిద్ర పట్టకపోవటం, రాత్రి లేటుగా పడుకోవటం కానీ, లేదా పడుకున్న తర్వాత మధ్యలో చెడు కలల వల్ల త్వరగా నిద్ర లేవటం కానీ, డిస్టర్బెన్స్ కానీ, మానసిక ఒత్తిడి ఉండటం కానీ, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావటం కానీ, ఆ ప్రయాణాల వల్ల ఒళ్ళు అలసిపోవటం కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇదంతా ఏలినాటి శని ప్రభావం. అయితే రాహు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనలాభం అనేది బాగుంటుందండి. మానసిక ఒత్తిడి కలుగుతున్నట్లయితే యోగా చేయటం కానీ, ధ్యానం చేయటం అవసరం. గురువు యొక్క దృష్టి అనేది 7వ ఇంటి పైన లేదు కాబట్టి దాంపత్య జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. కొద్దిగా మీ మ్యారేజ్ లైఫ్ విషయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే యావరేజ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ ఫలితాలు అనేవి జూన్ 2వ తారీఖు వరకు మాత్రమేనండి. ఆ తర్వాత ఎలా ఉంటాయో కూడా వివరిస్తాను. జూన్ 2వ తారీఖు ముందు వరకు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు పెద్దగా యోగించవు, ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి. పైగా 12వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి శుభ కార్యక్రమాలను ఆలస్యం చేస్తాడు. కాబట్టి అంత త్వరగా మ్యారేజ్ మ్యాచ్ అనేది కుదిరే అవకాశాలు లేవు. 5వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలో ఆందోళన అనేది పెరుగుతుంది. ఒకవేళ మేషరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కనుక సంతానం ఉన్నట్లయితే పిల్లల విషయంలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోవచ్చు, లేదా విద్యా నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ మీ యొక్క సంతానం మీ నుండి దూరంగా వెళ్ళే అవకాశాలు, వేరే చోట నివాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. 12వ ఇంట్లో శని ఉంది కాబట్టి కుటుంబ విషయాలలో ముఖ్యంగా అత్తమామలతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎవరైతే చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడా మీ ఫలితాలు అనేవి బాగుంటాయి. ఇక జూన్ 2వ తారీఖు తర్వాత అంటే ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో మీ ఫలితాలు ఎలా ఉంటాయంటే, గురువు 4వ ఇంట్లో సంచరిస్తాడండి. కాబట్టి
గృహ సౌఖ్యం లభిస్తుంది. 12వ ఇంట్లో ఉన్న శని వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. గురువు 4వ ఇంట్లో ఉండటం, 4వ ఇల్లు అనేది మాతృస్థానం అండి, కుటుంబానికి సంబంధించినది కాబట్టి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, వాహనాలను కొనుగోలు చేయటం కానీ జరుగుతుంది. 11వ ఇంట్లో రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి ఆర్థిక ప్రవాహం అనేది స్థిరంగా ఉంటుంది, ఆదాయం అనేది స్థిరంగా ఉంటుందండి. అయితే స్థిరాస్తుల కోసం కానీ, గృహంలో వస్తువుల కోసం కానీ, మీ ఖర్చుల కోసం కానీ, సంతానం యొక్క విద్య కోసం కానీ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుందండి జూన్ 2వ తారీఖు తర్వాత. మీరు ఇంటి నుండి పనిచేయటం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, అలాంటి సౌకర్యవంతమైనటువంటి వాతావరణంలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏలినాటి శని ఉంది కాబట్టి సంవత్సరం అంతా కూడా అంతా సవ్యంగానే జరుగుతుంది కదా అనుకోవద్దు, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుండి ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే 4వ ఇంట్లో గురువు అడుగు పెట్టిన తర్వాత చాలా వరకు ప్రశాంతత అనేది లభిస్తుందండి. మీ ఆరోగ్యంలో ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం విషయంలోనూ, విశ్రాంతి విషయంలో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. తల్లిగారి ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది. గృహ వాతావరణం అనేది మెరుగుపడుతుంది. భర్తతో అనుబంధం కూడా మెరుగ్గా ఉంటుందండి. ఇద్దరూ కలిసి ఇంటి అభివృద్ధి పైన, సంతానం విషయం పైన దృష్టి పెడతారు. పిల్లల చదువుల కోసం కానీ, సౌకర్యాల కోసం కానీ ఖర్చు చేస్తారు. వారి యొక్క ఉన్నత విద్య ప్రణాళికల పైన దృష్టి పెడతారు. అత్తమామల నుండి సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఎక్కువగా యోగించే కాలం ఇదేనండి. తృతీయ భాగం ఎలా ఉంటుందంటే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు పంచమ స్థానంలోకి అడుగు పెడతాడు కాబట్టి సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుంది. పిల్లల పురోగతి విషయంలో కానీ, వారు చదువుల్లో విజయాలను సాధించటం కానీ, అది మీకు సంతృప్తిని ఇవ్వటం కానీ, ఒకవేళ మీకు సంతానం లేనట్లయితే, వివాహం అయ్యి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఏ సమయం? అక్టోబర్ 31వ తారీఖు తర్వాత. ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుందండి. ఊహించని ధనలాభం, పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడి ఉంటుంది. 11వ ఇంట్లో రాహువు పూర్తి లాభాన్ని అందిస్తాడు. 5వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి శుభగ్రహం అనుకూలిస్తున్నాడండి. ప్రేమ, ఆనందాన్ని ఇస్తాడు. భర్తతో అనుబంధం అనేది బలపడి మధురంగా ఉంటుంది. 5వ ఇల్లు అనేది మీ మేధస్సుకు కూడా సంబంధించినది కాబట్టి సృజనాత్మకతకు సంబంధించినటువంటి వృత్తులలో లాభాలను ఇస్తాయి. పెట్టుబడులు, ఆర్థిక విషయాలపైన దృష్టి పెడతారు. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. 5వ ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి మేషరాశి మహిళలకు అనుకూలంగా ఉంటుందండి. వివాహానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి కోసం, మంచి వరుడు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. కేతు అనుకూలంగా లేనప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 5వ ఇంట్లో గురువు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మేషరాశి మహిళలకు అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మానసికంగాను, శారీరకంగా కూడా బలంగా తయారవుతారు. కుటుంబంలో ఆనందం, పిల్లలకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అత్తమామలతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయండి. అయితే మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు మాత్రం ఏలినాటి శని జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొదటి 6 నెలల సమయంలో జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ స్థానంలో, శని వ్యయ స్థానంలో, కేతు 5వ స్థానంలో, రాహు 11వ స్థానంలో ఉన్నంత కాలంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సూచనల విషయానికి వస్తే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నిద్రలేమి సమస్యను పెంచుతాడండి. కాబట్టి రాత్రుళ్ళు వెంటనే నిద్రపోవటానికి, సరైన నిద్రపోవటానికి విశ్రాంతి, ధ్యానం, ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం, యోగా వంటివి చేయాలండి. 5వ ఇంట్లో కేతు ఉంటాడు కాబట్టి
పిల్లల విషయంలో కాస్త ఆందోళన అనేది పెరుగుతుంది. మళ్ళీ గురువు ఎప్పుడైతే 4వ ఇంట్లోకి అడుగు పెడతాడో అంటే జూన్ 2వ తారీఖు తర్వాత గృహ వాతావరణాన్ని మెరుగుపరుస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు ఎక్కువగా బాధించేది శని ప్రభావం అండి. శని ప్రభావం తగ్గటానికి శివుడిని ఆరాధించటం, శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం, ఇంట్లో పెద్దవారిని గౌరవించటం, తల్లిదండ్రులకు సేవ చేయటం మంచిది. మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకు కనుక వారు జన్మించినటువంటి రాశి నక్షత్రమే కాకుండా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పర్సనల్ జాతక కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం, అంటే కేవలం రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ పర్సనల్ జాతకం ప్రకారం అదృష్ట జాతకరత్నం కావాలి అన్నా, జాతక రుద్రాక్షను కొనుగోలు చేద్దాం అనుకున్నా, కరుంగలిమాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.